Students, next topic is refraction of light at curved surfaces. It is also very important. So just a little bit of a 5 to 6 minute topics that topics are only important here. First of all, so we are having a refraction of light at curved surfaces. Then reflection. So refraction. Sorry. So refraction and suppose I am taking any surface here. Okay. Any ray coming and striking to the surface. So it is any ray coming and striking to the surface. This is a normal ray. Okay. So here this is a normal ray. So whenever it will went to the inside, so what will happen? Bending of light. What will say it is bending of light concept. So అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ రే వచ్చి ఒక సర్ఫేస్ కి టచ్ అయ్యి ఇన్సైడ్ కనుక వెళ్తే అక్కడ ఏమవుతుంది లైట్ అనేది బెండ్ అవుతుంది ఆ కాన్సెప్ట్ వి కాల్ యాజ్ రిఫ్రాక్షన్ సో హియర్ దీన్ని ఏమంటాం ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే ఏమంటాం దీన్ని ఇన్సిడెంట్ రే సో దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే ఏమంటాం దీన్ని రిఫ్రాక్టెడ్ రే నెక్స్ట్ దీన్ని ఏమంటాం అంటే నార్మల్ రే అండ్ మరి ఒక మీడియం నుంచి ఇంకో మీడియం అని అంటున్నాం సో దీన్ని ఏమంటాం అంటే ఫస్ట్ మీడియం n1 అంటాం దీన్ని ఫస్ట్ మీడియం n2 లేదంటే దీన్ని ఎయిర్ మీడియం అంటాం దీన్ని వాటర్ మీడియం అంటాం లేదు అనుకుంటే దీన్ని రేరర్ రేరర్ మీడియం లేదా డెన్సర్ మీడియం ఏమంటాం దీన్ని డెన్సర్ మీడియం అంటే ఏదైనా ఒక రే వచ్చి ఒక సర్ఫేస్ కి టచ్ అయ్యి ఇన్సైడ్ కనుక వెళ్తే ఏమవుతుందంటే ఇట్ విల్ బి గెట్ సమ్ వాట్ బెండింగ్ అవుతే కనుక దాన్ని ఏమంటామంటే రిఫ్రాక్షన్ మనం ఎక్కడ ఎగ్జాంపుల్ లో చూడొచ్చు అంటే ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వాటర్ వేసి కొద్దిగా స్పూన్ వేయండి స్పూన్ మనం యాక్చువల్గా చూస్తే ఇలా ఉంటుంది కరెక్ట్ గానే ఉంటుంది కానీ మనం లోపల వాటర్ లో చూస్తే మాత్రం అది ఏమవుతుందంటే ఇట్లా బల్జ్ అవుట్ అయ్యి కొద్దిగా వంగినట్టు కనబడుతుంది అది లేదు అనుకుంటే గాజు గ్లాస్ లో ఒక లెమన్ వేస్తే మనకి ఏమవుతుంది అది బల్జ్ అవుట్ లాగా కనబడుతుంది పై నుండి చూస్తేనేమో నార్మల్ ఉంటుంది బయట నుంచి చూస్తేనేమో ఇట్లా పెద్దగా కనిపిస్తుంది అంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే రిఫ్రాక్షన్ అయితే రిఫ్రాక్షన్ కాన్సెప్ట్ లో మొత్తం మనకి 2 మీడియంస్ ఉంటాయి అది ఫస్ట్ మీడియం ఆర్ సెకండ్ మీడియం లేకుంటే ఎయిర్ మీడియం లేదా వాటర్ మీడియం లేకుంటే రేర్ మీడియం ఆర్ డెన్సర్ మీడియం ఇది మనం గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి కర్వ్డ్ సర్ఫేసెస్ అయితే ఇక్కడ కర్వ్డ్ సర్ఫేసెస్ లో మనకి ఏముంటాయి అంటే కాన్కేవ్ సర్ఫేస్ ఒకటి కాన్వెక్స్ సర్ఫేస్ ఒకటి ఉంటుంది ఇది కాన్కేవ్ సర్ఫేస్ ఒకటి అండ్ కాన్వెక్స్ సర్ఫేస్ అంటే ఎలా ఉంటుంది అని అంటే సపోజ్ ఇలా ఉంది కదా ఈ లోకల్ సైడ్ కనుక షేడ్ ఉంటే దీన్ని వి కాల్ యాజ్ ఏ కాన్కేవ్ సర్ఫేస్ ఏమంటాం దాన్ని కాన్కేవ్ సర్ఫేస్ నెక్స్ట్ ఒకవేళ ఇట్ సైడ్ కనుక షేడ్ ఉంటే దీన్ని కాల్ యాజ్ ఏ కాన్వెక్స్ సర్ఫేస్ ఏమంటుంది కాన్వెక్స్ అదేమో కాన్కేవ్ సర్ఫేస్ ఇదేమో కాన్వెక్స్ సర్ఫేస్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇంకోటి ఏముంటుంది అంటే దీంట్లో కొన్ని రేస్ ఉంటాయి ఆ రేస్ ఎలా ట్రావెల్ అయితే ఏంటి అనేది నేను చెప్తాను ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ద కాన్కేవ్ సర్ఫేస్ గురించి చెప్తాను లాటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కాన్వెక్స్ సర్ఫేసెస్ ఫస్ట్ వచ్చేసి కాన్కేవ్ సర్ఫేస్ తీసుకుంటున్నా అప్పుడు ఏమవుతుంది మనకి రేస్ అనేది షేడెడ్ ఉంటుంది షేడెడ్ తర్వాత చేస్తాను ఇది కాన్కేవ్ సర్ఫేస్ తీసుకున్నా ఎప్పుడైతే రే అనేది మనకి ఇట్లా ప్యారల్ వస్తుందో అది ఎక్కడికి వెళ్తుంది ఫోకల్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అయితే సరే ఇక్కడ మనం దీంట్లో ఏముంటాయంటే రెండు ఫోకల్ పాయింట్స్ ఉంటాయి రెండు సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఏంటి ఒక ఫోకల్ పాయింట్ అంటున్నాం F1 ఇదేమో C1 అనుకున్నాం సెంటర్ ఆఫ్ కర్వేచర్ నెక్స్ట్ ఇక్కడ ఇదేంటి F2 అనుకుందాం ఫోకల్ పాయింట్ 2 ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2 ఎప్పుడైనా సరే ప్యారలల్ రే వస్తే ఏమవుతుంది ఇట్ విల్ బి కన్వర్స్ అంటే కాన్కేవ్ సర్ఫేసెస్ లో మనకి ఏమైపోతుంది అంటే ప్యారలల్ రే విల్ బి డైరెక్ట్లీ కన్వర్స్ టు ద ఫోకల్ పాయింట్ అదే డైరెక్ట్ గా మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వస్తే మాత్రం డైరెక్ట్ అట్లానే వెళ్ళిపోతుంది ఎలా వస్తుందో అలా వెళ్ళిపోతుంది ఇన్సైడ్ వెళ్ళిపోతుంది ఎందుకు ఇక్కడ 2 మీడియంస్ ఉంటాయి కాబట్టి రేర్ మీడియం అండ్ డెన్సర్ మీడియం ఉంటుంది కాబట్టి ఎలా వస్తుందో అలా వెళ్ళిపోతుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఇది కాన్కేవ్ సర్ఫేసెస్ కి అదే కాన్వెక్స్ సర్ఫేస్ తీసుకున్నాము అని అనుకుంటే సో ఎప్పుడైతే ఇట్లా ప్యారలల్ రే వస్తుందో ప్యారలల్ రే ఏమవుతుంది డైవర్జ్ అవుతుంది ఇక్కడనేమో కన్వర్జింగ్ అవుతుంది ఇక్కడనేమో ఏమవుతుంది డైవర్జింగ్ అయితే ఈ డైవర్జింగ్ అనేది మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటే వి విల్ గెట్ ఇమేజ్ ఇట్ సైడ్ వస్తుంది అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇమేజెస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రేస్ సిస్టమ్ వచ్చే ఇమేజ్ ఏమంటాం వర్చువల్ ఇమేజ్ అయితే దీంట్లో రియల్ ఇమేజ్ వస్తుంది దీంట్లో ఏమొస్తుంది అంటే వర్చువల్ ఇమేజ్ అనేది వస్తుంది ఇప్పుడు ఇలా తీసుకుంటే మనకి ఏమవుతుంది ఇలా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఇక్కడ టచ్ అవుతుంది ఇగో ఇక్కడ సో ఏంటంటే ప్యారలల్ రే కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఫోకల్ పాయింట్ 1 ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2 ఇక్కడ ఫోకల్ పాయింట్ 2 ఉంటుంది ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2 ఉంటుంది అంటే సో దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు ఇన్ ద కాన్కేవ్ సర్ఫేస్ లోనేమో కన్వర్జ్ అవుతాయి రేస్ కాన్వెక్స్ సర్ఫేస్ లో ఏమవుతాయి డైవర్జ్ అనేది కాన్సెప్ట్ అనేది వస్తుంది
నెక్స్ట్ ఇందులో ఒక 2 ఫార్ములాస్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిపైన ఫార్ములా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదేమో ఆల్రెడీ మనకు తెలుసు, కానీ ఇక్కడ ఎందుకు రాస్తున్నా అంటే ఇంతకు దాంట్లో చెప్పలేదు కాబట్టి. సో హియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఏంటి? n2/v - n1/u = n2 - n1/r. n2 అనేది సెకండ్ మీడియం, n1 అనేది ఫస్ట్ మీడియం, v అంటే ఇమేజ్ డిస్టెన్స్, u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, r అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మిర్రర్ ఫార్ములా ఉంది, 1/f = 1/v + 1/u. ఇది ఆల్రెడీ మనం అక్కడ చూసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే లెన్సెస్. అయితే మనకి ఇక్కడ మొత్తం రిఫ్రాక్షన్ ఆఫ్ టాపిక్ లో మనకు వచ్చేది మొత్తం ఏమొస్తున్నాయి అంటే లెన్సెస్ వస్తాయి. లెన్సెస్ లో దేర్ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ టైప్. దీన్ని మనం ఏమంటామంటే బై కాన్వెక్స్ లెన్స్. ఏమంటాం? బై కాన్వెక్స్. ఏమంటాం దీన్ని? బై కాన్వెక్స్ లెన్స్. సో ఒకటి బై కాన్వెక్స్ లెన్స్, ఇదేమో ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ఇదేమో బై కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్ వచ్చేసి ప్లేనో కాన్కేవ్ లెన్స్, నేను అయిపోయినాయి మనకి టోటల్లీ 4 టైప్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చి కాన్కేవో కాన్వెక్స్ లెన్స్, కాన్కేవో కాన్వెక్స్. ఇదేంటి? కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. సో ఏమైపోయినాయి మనకి? బై కాన్కేవ్ లెన్స్ అయిపోయింది, ప్లేనో కాన్కేవ్ లెన్స్, బై కాన్వెక్స్ లెన్స్ అయిపోయింది, ప్లేనో కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కాన్కేవో లెన్స్ వస్తుంది. సో మొత్తం మనకి 6 టైప్స్ ఉంటాయి. కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అంటే ఇలా ఉంటుంది, అంటే ఇక్కడ కొద్దిగా ఏమవుతుందంటే లోపలికి ఇట్లా అయిపోయినాయి ఉంటుంది. కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అయిపోతుంది. సో అంటే మనకి ఇక్కడ ఏమైపోయింది? ఎన్ని టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయంటే మనకు 6 టైప్స్ ఆఫ్ లెన్సెస్. అయితే సార్ లెన్సెస్ కి మిర్రర్ కి డిఫరెంట్ ఏంటి అంటే, మిర్రర్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ బ్యాక్ సైడ్ ఏముంటుంది? సిల్వర్ కోటింగ్ ఉండడం వల్ల డైరెక్ట్ మన ఇమేజ్ మనకే చూపిస్తుంది, కానీ రివర్స్ లో చూపిస్తుంది. లెన్సెస్ లో మాత్రం ఒక రే అనేది ఇన్సైడ్ గా పాస్ అవుతుంది, మిర్రర్ లో మాత్రం ఇన్సైడ్ గా పాస్ అవ్వకుండా రిఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ ఏమో రిఫ్లెక్షన్ ఏమో మిర్రర్ లో అవుతుంది, రిఫ్రాక్షన్ ఏమో లెన్సెస్ లో అవుతుంది. ఇప్పుడు మనం స్పెట్స్ పెట్టుకుంటాం, స్పెట్స్ పెట్టుకుంటే మనకు కనబడుతుంది అంటే ఏంటి? అవుట్ సైడ్ నుంచి ఒక లైట్ రే వచ్చి మన ఐలోకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మనకు కనబడుతుంది. అది లెన్సెస్. అంటే లెన్సెస్ అనేది 2 సైడ్ ఒపేక్ సర్ఫేస్ ఉంటుంది, అంటే ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ అనేది ఉంటుంది. కానీ అదే మిర్రర్ లో మాత్రం ఏముంటుంది? 1 సైడ్ మాత్రమే ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ ఉంటుంది, అదర్ సైడ్ అనేది కోటింగ్ అనేది సిల్వర్ కోటింగ్ లాగా ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి రే డయాగ్రామ్స్ టాపిక్. రే డయాగ్రామ్స్ టాపిక్ లో బై కాన్వెక్స్ లెన్స్, బై కాన్వెక్టివ్ లెన్స్. అయితే ఇక్కడ ఇవి లార్జ్ గా ఉన్నాయి కాబట్టి సో వి ఆర్ రిప్రజెంట్ బై కాన్వెక్స్ లెన్స్ ని వి ఆర్ రిప్రజెంట్ విత్ యారో మార్క్. బై కాన్వెక్స్ లెన్స్ ని ఈ యారో మార్క్స్ నేను ఉల్టా చేసేస్తాను. సో అంటే ఇక్కడ బై కేవ్ అంటే వై లాగా ఉంది కదా, ఇక్కడ వై సింబల్ ఉంది చూడండి. ఇది కాన్వెక్స్ ఎక్స్ సింబల్ ఏమంటే ఇదొకటి ఇదొకటి, రెండు కలిపి మనకి ఏమవుతుంది? ఎక్స్ సింబల్ వస్తుంది. అంటే బై కాన్కేవ్ కేమో యారో మార్క్, బై కాన్వెక్స్ కేమో యారో మార్క్, బై కాన్కేవ్ కేమో వై సింబల్ మార్క్ తీసుకున్నాం. అయితే నేను ఇంతకు ముందు చెప్పినా సో బై కాన్వెక్స్ లెన్స్ కి ఏమవుతాయి? ఆల్ ద రేస్ విల్ బి గెట్ కన్వర్జ్, అంటే ఇలా వచ్చి ఇలా కన్వర్జ్ అవుతూ ఉంటాయి. అదే దీంట్లో ఏమైపోతాయి? రేస్ అనేది డైవర్జ్ అవుతాయి. దాన్ని ఎక్స్టెన్షన్ తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ అంటే ఇక్కడ వచ్చే ఇమేజ్ ఏముంటుంది? వర్చువల్ ఇమేజ్ ఉంటుంది, ఇక్కడ ఏమో రియల్ ఇమేజ్ అనేది ఉంటుంది. అయితే సో దీంట్లో మనకి కొన్ని రే డయాగ్రామ్స్ ఉన్నాయి. దీనికి బై కాన్వెక్స్ లెన్స్ పైన కొన్ని రే డయాగ్రామ్స్ చెప్తాను, అలానే బై కాన్వెక్స్ కేవ్ కి కూడా కొన్ని చెప్తాను. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ టైం ఈ 2 డయాగ్రామ్స్ కూడా రావచ్చు. హియర్ కాన్వెక్స్ లెన్స్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది అంట. సో ఎట్ ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కాన్వెక్స్ అంటే ఏం చెప్పినా ఇది సింబల్. సో ఇదేమో ప్రిన్సిపల్ యాక్సిస్, ఇదేమో f1 ఫోకల్ లెంత్ 1, ఇక్కడ c1, ఇక్కడ ఏంటి f2, ఇక్కడ c2. ఇంతకుముందు నేను చెప్పిన ఎక్కడో ఉంది అని అనుకుంటే మనం ఇలా తీసుకుంటాం ప్యారలల్ రే. ఇట్ విల్ బి కన్వర్జ్ టు ఫోకల్ పాయింట్. ఫస్ట్ వన్ ఇస్ ఫినిష్డ్. ఇంకోటి తీసుకోవాలి, ఇంకో ఫోకల్ పాయింట్ కింద నుంచి తీసుకోవాలి. ఎక్కడో ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉంది కాబట్టి వి హావ్ టు గో ఫర్ 2 ఫోకల్ లెన్స్, అంటే 2 ప్యారలల్ లెన్స్. అయితే మనకి ఇమేజ్ ఎక్కడ వస్తుంది అన్నట్టు ఎట్ ఫోకస్ f2 దగ్గర, సెకండ్ ఫోకల్ లెంత్ దగ్గర వి విల్ గెట్. అండ్ ఇక్కడ వచ్చే ఇమేజ్ ఏంటి అంటే పాయింట్ ఇమేజ్. ఏమంటాం దాన్ని? పాయింట్ ఇమేజ్. సో ఇది అంటే ఆబ్జెక్ట్ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఉంది అని అనుకుంటే ఒక ప్యారలల్ రే పైన నుంచి తీసుకోవాలి, ఇంకో ప్యారలల్ రే ఇన్ నుంచి తీసుకోవాలి. అప్పుడు ఏమైనా పాయింట్ ఇమేజ్ దగ్గర మనకి మీట్ అయింది కాబట్టి అక్కడ ఎక్కడ మీట్ అవుతుంది? f2 దగ్గర మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటాం? వి కాల్ యాజ్ ఏ పాయింట్ ఇమేజ్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్,
beyond C1. Position ekkada beyond C1. Beyond C1. Right. Beyond C1. So beyond C1 ante. So here I am taking here and here. So I am drawing a diagram here. This is F1. This is C1. ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ F2 ఒకటి అయిపోయింది, C2 ఒకటి అయిపోయింది. అయితే సో ఏ రే డయాగ్రామ్స్ పైన 2 రేస్ ఆర్ మ్యాండటరీ. సో సేమ్ టు సేమ్ ఆ 2 రేస్ ఎక్కడ తీసుకుంటాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ప్యారలల్ రే తీసుకోవాలి. దీంట్లో వెరీ ఈజీ రే డయాగ్రామ్స్ డ్రా చేయడం. ఒక ప్యారలల్ రే తీసుకుంటే అదేమవుతుంది, డైరెక్ట్లీ కన్వర్జ్ టు ద ఫోకల్ పాయింట్ కి వెళ్ళిపోతుంది. ఇది ఫినిష్డ్, ఫస్ట్ కేస్ ఫినిష్డ్. ఇంకో రే ఇక్కడ తీసుకోవాలంటే ఈ మొత్తం రే డయాగ్రామ్స్ లో సెకండ్ రే విల్ బి పాసెస్ త్రూ ద, దీని ఏమంటామంటే ఆప్టిక్ సెంటర్ అంటాం. ఓ ఇంతకుముందు పోల్ అంటుండే కదా, ఇప్పుడు ఈ ఓ పాయింట్ అంటే మిర్రర్ యొక్క సెంటర్ పాయింట్ వి కాల్ యాజ్ ఏ ఆప్టిక్ సెంటర్. లెన్స్ లలో ఆప్టిక్ సెంటర్ అంటాం, మిర్రర్ లో పోల్ అంటాం. డైరెక్ట్ గా ఇది ఏం చేయాలి, ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అయ్యేటట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ వచ్చింది ఇమేజ్, సో బిట్వీన్ F2 అండ్ C2, బిట్వీన్ F2 అండ్ C2 వచ్చింది. సో ఇక్కడ సైజ్ పెద్దగా ఉంది, ఇక్కడ సైజ్ చిన్న ఉంది. ఎక్కడ వచ్చింది, బిట్వీన్ F2 అండ్ C2 మధ్యలో వచ్చింది. సో ఇన్వర్టెడ్ వచ్చింది, డిమినిష్డ్ అండ్ రియల్. ఎందుకు రియల్, ఎక్స్టెన్షన్ ఆఫ్ రేస్ లేవు, డైరెక్ట్ వచ్చింది. ఇక్కడ సైజ్ పెద్ద ఉంది, ఇక్కడ సైజ్ చిన్న ఉంది కాబట్టి డిమినిష్డ్ అయింది. సో ఇక్కడ పైన ఉంది, ఇక్కడ డౌన్ వచ్చింది కాబట్టి ఇన్వర్టెడ్. నెక్స్ట్ వి ఆర్ హ్యావింగ్ వి గాట్ ఏ రియల్. సో ఇది బిహైండ్ C1. యా నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్కేవ్ లెన్స్ లో రే డయాగ్రామ్స్ లో ఎట్ C1 దగ్గర తీసుకున్నా. ఇంతకు ముందు చెప్పిన ఏవైనా 2 రేస్ మాత్రమే ఉండాలి. ఒకటి ప్యారలల్ రే, డైరెక్ట్ ఇట్ విల్ బి టచెస్ టు ద ఫోకల్ పాయింట్ ఇలా వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏం చెప్పిన, డైరెక్ట్ ఇట్ విల్ పాసెస్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ O. సో ఇక్కడ నుండి ఇలా వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడ టచ్ అయింది, C2. అంటే ఇక్కడ ఎంత సైజ్ ఉందో ఇక్కడ కూడా సేమ్ సైజ్, అందుకనే సేమ్ సైజ్ ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ ఎక్కడ వచ్చింది, ఆన్ C2 వచ్చింది, ఇన్వర్టెడ్ అండ్ రియల్. సో ఏ రే డయాగ్రామ్స్ కైనా 2 ఏరేస్, ఒకటి ప్యారలల్ రే, ఒకటి ఆప్టిక్ సెంటర్ నుంచి. నెక్స్ట్ కమింగ్ బిట్వీన్ F1 అండ్ C1. F1 కి C1 కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంది. సో ఇప్పుడు ఏమైంది, ఒక ప్యారలల్ రే వస్తుంది, డైరెక్ట్ పాసెస్ త్రూ ద ఫోకల్ పాయింట్. అది ఇలా ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఆప్టిక్ సెంటర్ నుంచి ఇలా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ వచ్చింది, బియాండ్ C2. ఇక్కడ బియాండ్ C2 వచ్చింది. ఏదా సైజ్ ఇక్కడ చిన్న ఉంది, ఇక్కడేమో పెద్ద ఉంది కాబట్టి ఎన్లార్జ్, ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్ వచ్చింది. సేమ్ టు సేమ్ హియర్ ఆన్ F1 తీసుకుంటే, సో F1 దగ్గర ఆబ్జెక్ట్ ఉంది, ఇలా వెళ్ళిపోతే ఇలా వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయింది. ఇక్కడ టచ్ అవ్వట్లేదు కాబట్టి సో ఇమేజ్ అంటే ఇన్ఫినిటీ దగ్గర ఉంటుంది. ఇది పాసిబిలిటీ కాదు. సో ఇది వదిలేస్తున్నాం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ వన్, బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ F1. అంటే ఇక్కడ O కి F1 కి మధ్యలో ఆబ్జెక్ట్ పెడితే ఏమైపోయిందంటే ఒకటి ప్యారలల్ రే, ఇట్ విల్ గోస్ టు లైక్ దిస్. ఇంకోటి ఏమో డైరెక్ట్ పాసెస్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ కదా. సో దీన్ని ఏం చేయాలి అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ రేస్ చేస్తే మనకి ఏమైపోయింది, ఇక్కడ వర్చువల్ ఇమేజ్ అనేది వస్తుంది. ఏమొస్తుంది, వర్చువల్ ఇమేజ్. అందుకనే ఇక్కడ సైజ్ చిన్న ఉంది, ఇక్కడ ఏముంది, పెద్ద ఉంది. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా పోల్ కి F కి మధ్యలో పెడితేనే మనకి వర్చువల్ ఇమేజ్ వచ్చింది. ఇక్కడ కూడా వర్చువల్ ఇమేజ్ వస్తుంది. ఇక్కడ ఏమైపోయింది, ఎన్లార్జ్ ఒకటి, వర్చువల్ ఇమేజ్ ఒకటి, బిట్వీన్ C1 అండ్ F1 వస్తుంది. అండ్ ఎరెక్టెడ్ అంటే సైజ్ అనేది ఇలా పగిలిపోయినట్టు కనబడుతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకొని, ఇవి రే డయాగ్రామ్స్ కి సంబంధించిన కాన్వెక్స్ రే డయాగ్రామ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అబ్జర్వింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్. సో దీన్ని మనం ఏమంటాం, వాచ్ గ్లాస్ యాక్టివిటీ అని అంటాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ చూసినాం కదా, ఎక్కడెక్కడ ఎలా ఫామ్ అవుతాయి, ఇక్కడ కూడా అలానే. సో దీనికోసం మనకి ఏం కావాలి, ఒక బీకర్ కావాలి. బీకర్ లో ఒక స్టోన్ వేసి దాంట్లో నీళ్ళలో ముంచేసేయండి. ఆ స్టోన్ ని ముంచేసిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోండి, ఒక లెన్స్ హోల్డర్ తీసుకొని ఆ లెన్స్ లో కాన్వెక్స్ లెన్స్ కానీ కాన్కేవ్ లెన్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ తీసుకొని ఈ లెన్స్ హోల్డర్ తో దీన్ని కిందకి పైకి అంటుంటే ఏమవుతుంది అంటే we will get different types of images. జస్ట్ అంత చెప్పడానికి ఈ యాక్టివిటీ ఇచ్చాడు. అప్పుడు ఏమైపోతుంది మనకి, సో నియర్ ఉన్నప్పుడు ఎన్లార్జ్డ్ గా, దూరం ఉన్నప్పుడు చిన్నగా కనబడుతుంది కదా, అది మాత్రం ఇక్కడ చెప్తారు. అలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ కి, కాన్వెక్స్ లెన్స్ కి, కాన్కేవ్ లెన్స్ కి we will so find it this by using this activity. లాస్ట్ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్, లెన్స్ మేకర్ ఫార్ములా. ఇది మనకు చూసే కాన్సెప్ట్ లో వస్తుంది. 1/f is equals to n minus 1 of 1 by r1 minus 1 by r2. f అంటే ఫోకల్ లెంగ్త్, n అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, r1 అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఫస్ట్ సైడ్ అంటే మన గ్రేటర్ మీడియం సైడ్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ సెకండ్ సైడ్ అంటే ఇది r2. అంటే డెన్సర్ మీడియం లో ఒకటి ఉంటుంది, రేడియర్ మీడియం లో ఉన్న రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ని. ఇది మనకి లెన్స్ ఫార్ములా. ఇది మనకి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లో వెరీ ఇంపార్టెంట్ వన్.